అక్క ఏంటి దుర్గా? నేను వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాను, ఇల్లు కాస్త చూసుకో. నువ్వు తిన్నావా? అమ్మవారికి పెట్టకుండా నేనెప్పుడు తిన్నాను? అక్క, ఈ పిల్లే అమ్మ అబ్బలేని అనాథ వేప చెట్టు కింద దొరికింది. ఇప్పుడు ఏ తల్లి కన్నం తీసుకెళ్తుంది? ఆ విషయం ఎందుకు అడుగుతావులే? నాట్లు వేసి కలుపు తీసి 4 డబ్బులు సంపాదించుకుందిగా. ఆ డబ్బులతో రకరకాల వంటలు చేసి అమ్మవారికి పెట్టడానికి తీసుకెళ్తుంది. అమ్మవారేంటి, తినడం ఏంటి? పిచ్చి మొహంది. అమ్మా రా 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 రా. దద్దోజనం, పులిహోర, పరవాణం ఇంకా రకరకాల వంటకాలు తీసుకొచ్చాను. వచ్చి ఒక పట్టు పట్టు. నన్ను కన్న తల్లి ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ కామాక్షమ్మలోనే నా తల్లిని చూసుకుంటున్నాను. కానీ అందులోనూ ఒక న్యాయం ఉంది. ఏంటా న్యాయం? మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం కదా, అప్పుడు తల్లి బిడ్డలం అనేది నిజమేగా? అవును, ఆ పొంగలి చూస్తుంటే ఉప్పున్నట్టు అనిపించడం లేదే. నిజమా? అయితే తిని చూస్తానుండు. చూడు, ఇందులో ఉప్పు ఉంది, కమ్మటి వాసన ఉంది. నన్ను ఆట పట్టించుకుంటా ఓ పట్టు పట్టి. ఈ పొంగలి చక్కెర పొంగల్లా తీయగా ఉంది. తీయగా ఉందా? అదెలా? నువ్వు ఎంగిలి చేసావు కదా, అందుకే. అర్థమైందిలే. నా ఎంగిలి నువ్వు తినడం కోసం ఉప్పు సప్పు లేదని అబద్ధం చెప్పావు కదూ. మంచిదానివేలే. అమ్మా, అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణవి, నీకు అన్నం పెట్టే భాగ్యాన్ని నాకు కలిగించవి. ఈ జన్మకి అదృష్టం చాలు తల్లి. తల్లి అన్నపూర్ణకు నేను